హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజుల తెలుగు వ్లాగ్స్. ఇప్పుడు మేము కూర్గ్లో కాఫీ ఎస్టేట్కి అనేది వెళ్తున్నాము. ఇక్కడ కూర్గ్లో చాలా ఫేమస్ కాఫీ ఎస్టేట్ అనేది. ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ అనేది వాళ్ళు పెంచుతూ ఉంటారు. ఈ కాఫీ ఎస్టేట్ లోపలికి వెళ్ళాలంటే ఈ స్టిక్ అనేది మ్యాండటరీగా తీసుకోవాలంట. ఎందుకంటే మనకు అలవాటు లేకుండా మనం కింద పడిపోతామని ఒక సపోర్ట్ కోసం ఆ స్టిక్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు మనం కాఫీ ఎస్టేట్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఓన్లీ కాఫీయే కాదు, డిఫరెంట్ ప్లాంట్స్ అనేది వీళ్ళు పెంచుతూ ఉన్నారు. ఈ ప్లాంట్ చూసారా ఫ్రెండ్స్, ఇది దబ్బకాయ అంటారు. ఇది ప్లాంట్ అనేది నాటినాక ఒక 7 ఇయర్స్కి అనేది క్రాప్ అనేది వస్తుందంట. ఇట్లాగా చాలా వెరైటీ ప్లాంట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇది అవకాడో ప్లాంటు. అవకాడో ఏంటంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అవకాడో ఫ్రూట్ అనేది లేదంట. ఈ ప్లాంట్ చూడండి, ఇది ఒక్క చెట్టు. ఈ ఒక్క చెట్టు అనేది ఎంత సన్నగా ఉందో చూడండి. అయినా కూడా వాళ్ళు ఎక్కి ఒక్క చెట్టు నుంచి ఇంకో చెట్టుకు అనేది షిఫ్ట్ అయ్యి ఒక్క అనేది కోసుకొని కిందకు వస్తారంట వాళ్ళు. ఇది కోకో ఫ్రూటు. కోకో ఫ్రూట్ కొని చాలా చూడ్డానికైతే చాలా బాగుంది. ఇది ఇలాచీ ట్రీ. ఇలాచీ అనేది ఏంటంటే రూట్స్ దగ్గర వస్తాయంట. ఈ ఇలాచీ ఒక్కొక్క లైన్ 12 సీడ్స్ అనేది ఇస్తుందంట. ఈ ప్లాంట్ చూడండి, ఇది కాఫీ ప్లాంటు. ఈ కాఫీ సీడ్స్ అన్నీ వాళ్ళు కలెక్ట్ చేసి దాన్ని వాళ్ళు మిషన్స్లోకి పంపించి ఫిల్టర్ కాఫీ లాగా తయారు చేస్తారంట. ఈ కాఫీ సీడ్స్ అన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. కాఫీ ఎస్టేట్ కూడా చాలా బాగుంది. ఓన్లీ కాఫీ ప్లాంట్సే కాకుండా డిఫరెంట్ ప్లాంట్స్ పెంచుకుంటూ చాలా బాగుంది. ఇది చూసారా, చూడడానికి తమలపాకు చెట్టు లాగా ఉంది, కానీ ఇది తమలపాకు చెట్టు కాదు, ఇది మిరియాలు అంటారు. ఇది చూడండి, ఇది ఇలాచీలోనే ఇంకొక టైప్ అంట, లావ్ ఇలాచీ అని చెప్పి అంటారంట. ఇక్కడ చాలా వైన్స్ అనేది ఉన్నాయి. వాళ్ళు సెల్ఫ్గా వైన్ అనేది ప్రిపేర్ చేస్తారంట. ఇక్కడ కాఫీ పౌడర్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. ఇలాగా మేము కాఫీ ఎస్టేట్లో అనేది టైం స్పెండ్ చేసాము. కాఫీ ఎస్టేట్ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము అనేది ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.